హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన వెజ్ పలావ్ చేసుకుందాము. ముందుగా బాస్మతి బియ్యం అయితే కడిగేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీలో కొద్దిగా కాజు, గసగసాలు, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, బీన్స్, ఇంకా బిర్యానీ ఆకులు ఒక 2 వేసి వేయించుకోవాలి. మసాలా అందులోనే వేసేసి మూత పెట్టేయాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకొని శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. చక్కగా మనకి నూనె పైకి తేలిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి. 1 గ్లాసుడు బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. మరి కొద్దిగా వేసుకోవచ్చు. చక్కగా కలిపేసి హైలో పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసేసి కలిపేసి దగ్గరగా అయిన తర్వాత మంట తగ్గించేసేయాలండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. వేడి వేడి పలావ్ మనకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.